ముసలోళ్ళకి ఇచ్చే పింఛన్ల మీద సర్కార్ కన్నుపడ్డది. ముసలోళ్ళకి ఇచ్చే పింఛన్లు అంటే గతంలో ఆసరా పింఛన్లు అనేటోళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో, ఇప్పుడు చేయూత పింఛన్లు అంటున్నారు. అంటే అదే మన ఊర్లో అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు వీళ్ళు తీసుకుంటారు కదా 2000 పింఛను, అదే అన్నమాట. గతంలో ఎన్నడూ లేని విధంగా దగ్గర 1,28,000 మంది పింఛన్లని ఏకదమ్న వీకేసింది గవర్నమెంట్. అంతేకాదు ఒక ఏడాది కిందట కూడా 2.5 లక్షల మంది పింఛన్లు వీకేసిందంట, చాలా నిశ్శబ్దంగా సైలెంట్గా, ఎవరికి తెలవకుండా. ఇప్పుడు ఇంకొక 1,28,000 వీకేసింది. అంతేకాదు ఇంకొక 5 లక్షల పింఛన్ల దాకా కూడా వీకేయడానికి రెడీగా ఉందట. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 41 లక్షల పింఛన్లు ఉన్నాయి. గతంలో ఆసరా, ఇప్పుడు చేయూత పింఛన్లు. వీటిని తగ్గించుకొని కొంత ఆర్థిక భారం తగ్గించుకోవడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఒకసారి ఈ హామీల జాబితా చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయి. తెలంగాణలో ఉన్న పేదరికాన్నంతా కాంగ్రెస్ తన చేత్తో తీసవతల వారేయడానికి కావలసినంత సామగ్రి అంతా ఈ హామీల్లో ఉంది. అండపిండ బ్రహ్మాండాలను కృష్ణుడు తన నోట్లో చూయించినట్టు కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు ఈ 41 పేజీల అభయహస్తం మేనిఫెస్టోలో మొత్తం భూలోక స్వర్గాన్ని చూయించింది ఇక్కడున్న ప్రజలకు. సరే, ఇందులో చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయో హామీలు. ఒక్కొక్కటి చంద్రుడిని దించుతాం, ఇంద్రుడి ప్లేస్లో మేము కూర్చుంటాం అన్నట్టున్న ఈ హామీలన్నీ. సరే, ఆ ముచ్చట పక్కన పెడితే ఈ 6 గ్యారెంటీల ముచ్చట చూడండి. 6 గ్యారెంటీల్లో ఆఖరి గ్యారెంటీ చేయూత పెన్షన్లు. గతంలో ఆసరా పెన్షన్లు అని ఉన్న పథకాన్ని మార్పు చేసి చేయూత అని మార్చి దాంట్లో మీకు ఇప్పుడు 2,016 రూపాయల పింఛన్ వస్తుంది, మేము వచ్చిన తర్వాత 4,000 రూపాయల పింఛన్ ఇస్తాం, ఈ నెల పింఛన్లు తీసుకోకుర్రి, ఈ నెల పింఛన్లు తీసుకోకుంటే ఈ నెల మళ్ళా నెల కలిపి నెలకు 4,000 చొప్పున 8,000 రూపాయలు ఒకటేసారి ఇస్తామని చెప్పి కూడా చాలా మంది నాయకులు అప్పట్లో ప్రచారం చేసిర్రు. నెల పోయింది, 2 నెలలు పోయింది, 2 సంవత్సరాలన్నర అవుతుంది, కానీ ఇప్పటి వరకు కూడా 4,000 పింఛన్ అనేది అందట్లేదు. ముసలోళ్ళు పొట్టు తిడుతుర్రు ఈ విషయంలో. 4,000 వస్తుంది నెల కానీ అన్నాడు, అటే ఊరేపుకోపోయాడు. కళ్యాణం లచ్చి లేదు, బంగారం లేదు, ఎట్లా మన్ను లేదు. పెన్షన్ ఆఫీస్కి తిరిగిండు అమ్మగడు సప్పదాకా కూర్చున్నాడు. ఇక మా ఆయనకి 60 సంవత్సరాలు లేదు, ఆ పెన్షన్ లేదు, ఏం లేదు, ఏం లేదు. కేసీఆర్ నయం, ఇంకా వస్తే ఆయననే. ఇప్పుడేమో అసలు ఆ 4,000 పింఛన్ల మాట అటు ఉంచితే ఉన్న 2,016 రూపాయల పింఛన్లలో కూడా మొత్తం ఎక్కడికక్కడ కటింగులు పెట్టడానికి రెడీ అయిపోయారు. ఎందుకు తీసేస్తున్నారు అంటే గవర్నమెంట్ రకరకాల కారణాలు చెప్తుంది. ఇందులో కొద్దిమంది అనర్హులు ఉన్నారు, అందుకే తీసేస్తున్నాం. ఎస్, కొద్దిమంది అనర్హులు ఉన్న మాట వాస్తవమే, కానీ అనర్హుల మాటున వాళ్ళకి ఎక్కడైతే ఓట్లు పడవో అట్లాంటి వాళ్ళ పింఛన్లు కూడా తీసేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా గవర్నమెంట్ చెప్తున్న కారణాలు 3. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగాలున్న పిల్లల తల్లిదండ్రులు కూడా పింఛన్లు తీసుకుంటుర్రు, సో అట్లాంటి వాళ్ళకి పింఛన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళ పిల్లలకి జీతాలు ఇస్తుంది కాబట్టి వాళ్ళ పింఛన్లు తీసేస్తున్నాం అంటుంది. ఇది చట్ట ప్రకారంగా కూడా నేరమే ఇట్లా తీసుకోవడం. పిల్లలు గవర్నమెంట్ జాబుల్లో ఉంటే తల్లిదండ్రులు పింఛన్ తీసుకోవడం అనేది నేరం కాబట్టి వాళ్ళ పింఛన్లు తీసేయచ్చు. ఇక రెండోది, 5 ఎకరాలకు పైగా భూములు జాగాలు ఉన్న వాళ్ళ పింఛన్లు కూడా తీసేస్తున్నామంటున్నారు. ఓకే, ఆర్థికంగా ఎంతో బలంగా ఉంటారు కాబట్టి వాళ్ళ పింఛన్లు తీసేసినా కరెక్టే. కానీ 3వ ముచ్చట మాత్రం చాలా దారుణంగా దరిద్రంగా ఉంది. అదేంటంటే ఎవరైనా ఐటీ గడుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు లేదా వాళ్ళ పింఛన్లు కూడా తీసేస్తామంటుంది. ఇక్కడనే సమస్య వస్తుంది. ఏందా సమస్య అంటే వాస్తవానికి గవర్నమెంట్ జాబులు ఉన్న పిల్లల తల్లిదండ్రుల పెన్షన్లు, అట్లనే ఈ 5 ఎకరాల పైన భూములు ఉన్న పెన్షన్లు స్క్రూటినీ అప్పుడే పోతున్నాయి. సాధ్యమైనంత వరకు ఎక్కడో 1-2 తప్పుదారి ఆ స్క్రూటినీలో పక్కకు పోవడమో లేదంటే పైరవీలు చేయించుకొని పింఛన్ తీసుకోవడమో ఏదో జరిగినా కూడా అట్లాంటి వాటిని ఇప్పుడు తీసేస్తున్నారు. కాకపోతే ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి, అంటే ఇన్ని లక్షల్లో లేవు, కొన్ని వేలల్లో మాత్రమే ఉన్నాయి. కానీ వాటి మాటున ఈ ఐటీ గడుతున్న వాళ్ళ పింఛన్లు తీసేయడంలో మాత్రమే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఒకే ఒక కారణం, ఆర్థిక భారం తప్పించుకోవడం. మరి ఐటీ కట్టడం అనేది తప్ప, వీళ్ళు ఎందుకు పెన్షన్లకు అర్హులు గారు? ఐటీ అనేది సంవత్సరానికి కోట్లాది రూపాయలు సంపాదించేటోడు కట్టొచ్చు, 1,00,000 రూపాయలు సంపాదించేటోడు కూడా ఐటీ కట్టొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకోవడం అనేది సంపాదనతో ముడిపడి ఉండదు. ఐటీ ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో కామన్ అయిపోయింది ఐటీ ఫైల్ చేయించుకోవడం అనేది. ఎందుకంటే ఒక చిన్న బైక్ లోన్ కావాలన్నా ఊర్లో వెనకట్ల కలివు శరీరాలు, ఇంటికాంచి బైక్ అడిగి పోవాలన్నా ఒక చిన్న బండి కావాలి. ఆ బండి కోసం లోనుకు పోతే వాడు ఐటీ కట్టినవా, ఐటీ రిటర్న్స్ ఉన్నాయా నీకు, లేదంటే ఐటీ ఫైల్ చేసినవా అని అడుగుతుండు. అంతేకాదు కొద్దిమంది ఏజెంట్లు, ఈ లోన్లు ఇప్పించే ఏజెంట్లు వాళ్ళే స్వయంగా వీళ్ళతోటి ఐటీ ఫైల్ చేయించి ఆ తర్వాత ఆ బండి లోన్లు అది ఇప్పిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణ ఒకటే కాదు భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి టౌన్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్లు అనేవి ఇబ్బడి ముబ్బడిగా వెలిసినాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే
కొంచెం మధ్యతరగతి పేద కుటుంబాల దగ్గరికి పోయి చిన్న జాగ్ ఉంటే మీకు 3 లక్షలు 4 లక్షలు లోన్ ఇస్తాం, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తాం, లేదంటే పాత ఇండ్ల మీద కూడా మీకు ఏదైనా అవసరాలు ఉంటే లోన్లు ఇస్తాం, ప్రాపర్టీ లోన్లు ఇస్తాం, ఇట్లా అని ఊర్లో తిరుగుతున్నాయి. తిరుగుడే కాదు, ఊర్లలో చిన్న వ్యవసాయం చేసుకునే కుటుంబం దగ్గరికి కూడా వెళ్ళి కూడా వాళ్ళతో ఐటీ ఫైల్ చేయించి ఐటీ ఫైలింగ్ సబ్మిట్ చేయించి ఒక 3 లక్షల లోను 4 లక్షల లోన్ ఇస్తే పాత ఇండ్లు రిపేర్ చేసుకోవడం కానీ, లేదంటే కొత్తగా ఇండ్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కానీ, లేదంటే ఆల్రెడీ ఇండ్లు ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో ఏదో అవసరానికి ఆ లోన్లు తెచ్చుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు. ఇది మొత్తం భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు విస్తరించింది, తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంది. సో ఇట్లా ప్రతి చిన్నదానికి ఈ డిజిటల్ ప్రపంచంలో ఐటీ ఫైలింగ్ అనేది కామన్ అయిపోయింది. సో ఈ నిబంధనను అడ్డు పెట్టుకొని ఊర్ల ముసలోళ్ళ పింఛన్లు తీస్తే చాలా మంది సఫర్ అయ్యే అవకాశం ఉంది. 41 లక్షల పింఛన్ల నుంచి 5-6 లక్షల మంది పింఛన్లు తీసేసుడు అంటే నార్మల్ విషయం కాదు, ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఈ ముచ్చట ఎట్లుందంటే ఓడ దాటిన దాకా ఓడమల్లన్నా, ఓడ దాటినాక బోడమల్లన్నా, లేదంటే ఓడ దాటినాక తెప్పదగలేయడం అంటారు చూసినావా, అట్లాంటి ముచ్చటే ఇది. ఎందుకంటే అద్భుతమైన హామీలు ఇచ్చి అరచేతుల వైకుంఠం చూయించి మొత్తం భూలోక స్వర్గం చూయించి మేనిఫెస్టోలోనేమో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి రకరకాల నిబంధనల పేరుతో పేదల్ని ఆగం చేసే ప్రయత్నమే ఇది. గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల పింఛన్లు, 5 ఎకరాల పైగా భూములు ఉన్న వాళ్ళ పింఛన్లు తీసేయండి. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా స్థిరంగా ఉంటారు, తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత ఆ పిల్లల మీద ఉంటుంది, వాళ్ళకి గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి. కానీ ఇట్లా ఐటీ పేరుతో తీసేసడం మాత్రం చాలా దారుణం, అంతే దరిద్రం కూడా. డిజిటల్ ప్రపంచంలో ఐటీ అనేది ఒక కామన్ థింగ్ కింద అయిపోయింది. దాన్ని అడ్డు పెట్టుకొని కనుక ఈ పింఛన్లన్నీ తీసేస్తే కాంగ్రెస్ పార్టీకి ఊర్లలో ఉప్పుగాలు కూడా పుట్టదు. అంటే కాంగ్రెస్ పార్టీ తనను దాన్ని చంపుకోవడం కింద లెక్క ఇది. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం.